హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఎంబీబీఎస్ ప్రవేశాలలో సెకండ్ ఫేజ్కి సంబంధించి కళాశాల వైజు సీట్ అలాట్మెంట్ విడుదల చేయడం జరిగింది. ఎవరైతే విద్యార్థులు సెకండ్ ఫేజ్లో సీట్లు సంపాదించారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ద్వారా కొన్ని ముఖ్యమైన విశేషాలు తెలియజేయాలని మీ ముందుకు వచ్చాను. అదేవిధంగా మొదటి రౌండ్ నుండి రెండో ఫేజ్కు స్లైడింగ్లో వెళ్ళిన విద్యార్థులకు కూడా ఈ వీడియో ద్వారా ముఖ్యమైన అంశాలు మీ అందరికీ తెలియజేయాలని మీ ముందుకు రావడం జరిగింది. కళాశాల వైజు సీట్ అలాట్మెంట్లో రెండో రౌండ్లో మొట్టమొదట స్లైడింగ్లో వచ్చిన విద్యార్థులు మొదటి ఫేజ్లో మీరు రిపోర్టింగ్ చేసేటప్పుడు యూనివర్సిటీ ఫీజు పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ ప్రింట్ తీసుకుని ఉంటారు. ఇక్కడ యూనివర్సిటీ ఫీజు పే చేయనక్కర్లేదు, కానీ మీరు అలాట్మెంట్ లెటర్ మాత్రం ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. స్లైడింగ్లో మొదటి ఫేజ్ నుండి రెండో ఫేజ్కి వెళ్ళిన విద్యార్థులందరూ కూడా మొదటి ఫేజ్ నుండి రెండో ఫేజ్కి వెళ్ళిన విద్యార్థులందరూ కూడా యూనివర్సిటీ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. కానీ అలాట్మెంట్ లెటరు మీ లాగిన్ వెబ్సైట్లోకి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకుని మీకు ఇచ్చిన రిపోర్టింగ్ టైం లోపల మీరు జాయిన్ కావాల్సి ఉంటుంది. మీరు జాయిన్ అయ్యే ముందు ప్రీవియస్ కళాశాలలో, అంటే మీరు మొదటి రౌండ్లో జాయిన్ అయిన కళాశాలలో కస్టోడియన్ లెటరు మరియు మీకు సెకండ్ రౌండ్లో ఫలానా కళాశాలలో సీట్ వచ్చినట్లు ఒక ప్రిన్సిపాల్ గారికి ఇన్ఫర్మేషన్ అలాట్మెంట్ ఆర్డర్ చూపించి మీ కస్టోడియన్ లెటర్ తీసుకుని మీరు కొత్తగా వచ్చిన కళాశాలలో సెకండ్ రౌండ్లో వచ్చిన కొత్త కళాశాలలో జాయిన్ కావాల్సి ఉంటుంది. ఈ ఫీజు అడ్జస్ట్మెంటు ఇవన్నీ కూడా పాత కళాశాల నుండి కొత్త కళాశాలకు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. లేకపోతే మీ దగ్గర ఇచ్చి మీ ద్వారా ఆ కళాశాలకు కూడా ఇచ్చి పంపించే కళాశాలలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇంటర్ ఆఫీస్ మెమోలుగా వాళ్ళ పాత కళాశాల నుండి కొత్త కళాశాలకు ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ చేయబడతాయి. కాబట్టి మీరు మాత్రం కస్టోడియన్ లెటరు ఈ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకుని కొత్త కళాశాలలో జాయిన్ కాండి. తర్వాత కొత్తగా రెండో రౌండ్లో సీట్ వచ్చిన విద్యార్థులు మాత్రం అలాట్మెంట్ ఆర్డర్ ప్రింట్ తీసుకునేటప్పుడు యూనివర్సిటీ ఫీజు 10,000 రూపాయలు 12,000 రూపాయలు పే చేసి మీరు యూనివర్సిటీ ఫీజు పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యూనివర్సిటీ ఫీజు ప్రింట్ పే చేసిన తర్వాత మీ అలాట్మెంట్ ఆర్డర్ ప్రింట్ తీసుకున్న తర్వాత మీరు కళాశాలలో ఈ అలాట్మెంట్ ఆర్డర్తో పాటు మీ ఒరిజినల్ సర్టిఫికేట్సు మరియు ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటోలు, అఫిడవిట్ కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క కళాశాలలో మధ్యలో మనం ఏదైనా మిడిల్ డ్రాప్ అయితే మనం కాంపన్సేషన్ కళాశాల వరకు చెల్లిస్తాము అన్నట్లు జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ పైన 20 రూపాయల స్టాంప్ పేపర్ పైన మనం అఫిడవిట్ ఒకటి కళాశాలలో ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కళాశాల వచ్చి ఆ అఫిడవిట్ పేరు సెక్యూరిటీ బాండ్ అంటారు. దాంతోపాటు యాంటీ ర్యాగింగ్ అఫిడవిట్ కూడా మనం ఆన్లైన్లో ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఫిలప్ చేసిన తర్వాత రిసిప్ట్ వస్తుంది. మీ ఆన్లైన్లో మీకు ఏ కళాశాలలో సీట్ వచ్చిందో ఆ కళాశాల డీటెయిల్స్ అన్నీ కూడా మీ కళాశాల ఆన్లైన్ వెబ్సైట్లో కానీ లేకపోతే మీరు జాయిన్ అయ్యే కళాశాలలో కానీ ఉంటుంది. మీరు ఆన్లైన్లోనే ఈ యొక్క ఆన్లైన్ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసి ఆ కళాశాల డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి వచ్చిన రిసిప్ట్ను ఐడి నెంబర్ ఒకటి వస్తుంది. రిసిప్ట్ను ప్రింట్ తీసుకుని ఆ యొక్క కళాశాలలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నీట్ ర్యాంక్ కార్డు, నీట్ అడ్మిట్ కార్డు, ర్యాంకు కార్డు అంటే మీ మార్క్ లిస్టు రిజల్ట్ వచ్చినప్పుడు మీరు ఏదైతే ప్రింట్ తీసుకున్నారో చివరిగా ప్రింట్ తీసుకున్న ర్యాంక్ కార్డుని ప్రింట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అడ్మిట్ కార్డ్ అంటే మీరు నీట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదైతే హాల్ టికెట్ తీసుకుని వెళ్ళారో దాన్ని అన్నమాట అడ్మిట్ కార్డ్ అంటారు. ఈ అడ్మిట్ కార్డ్ని మరియు నీట్ ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి మార్క్ లిస్టు మరియు ఎస్ఎస్సి మార్క్ లిస్టు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం తీసుకుంటారు. ఇంటర్ మార్క్ లిస్టు, ఇంటర్ టీసీ, మీ స్టడీ సర్టిఫికేట్స్ 9th క్లాస్ నుండి 12th వరకు ఇచ్చారు కాబట్టి ఆ స్టడీ సర్టిఫికేట్సే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ రిజర్వేషన్ విద్యార్థులు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత
ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్తో పాటు ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే రేషన్ కార్డు కానీ కంపల్సరీగా రెండిట్లో ఏదో ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్తో పాటు. మైనార్టీ విద్యార్థులు మైనార్టీ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ సైజు ఫోటోలు మినిమం ఒక 10 ఫోటోలు తీసుకెళ్ళండి. దాని తర్వాత మీరు స్పెసిమెన్ సిగ్నేచర్ ఆల్రెడీ మీకు అలాట్మెంట్ ఆర్డర్లో ఆంధ్రప్రదేశ్లో అయితే వాళ్ళు ఆటోమేటిక్గా నీట్ ర్యాంక్ కార్డ్స్ని నీట్ రిజల్ట్ని దీనికి ఏపీ వెబ్సైట్కి అనుసంధానం చేశారు కాబట్టి స్పెసిమెన్ సిగ్నేచర్ అడుగుతారు, కానీ అది ఆటోమేటిక్గా ఇంక్లూడింగ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్లో వచ్చేసింది కాబట్టి వీళ్ళు స్పెసిమెన్ సిగ్నేచర్ అయితే అవసరం లేదు. కానీ ఈ స్పెసిమెన్ సిగ్నేచర్ మాత్రము మీరు ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కూడా పెట్టుంటారు, దాన్ని కూడా ఒకవేళ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు కళాశాలకి 2 సెట్ల జిరాక్స్ కాపీసు లేదా 3 సెట్ల జిరాక్స్ కాపీస్ స్పేర్గా తీసుకుని మీరు కళాశాలలో జాయిన్ కావాల్సిందిగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. కళాశాలలో జాయిన్ అయ్యేటప్పుడు ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ 2-3 సెట్ల జిరాక్స్ కాపీస్తో పాటు ట్యూషన్ ఫీజు గవర్నమెంట్ కళాశాలలో ట్యూషన్ ఫీజు వచ్చేసి దాదాపు ఆంధ్రప్రదేశ్లో అయితే 15,000 రూపాయలు అయితే ఇక్కడ 12,000 రూపాయలు ట్యూషన్ ఫీజు ఏది ఇచ్చున్నారు, తక్కువే ఇచ్చున్నారు. కాకపోతే ప్రైవేట్ కళాశాలలో 60,000 ఇచ్చారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,500 ఇచ్చారు. కాబట్టి మీ కళాశాలలో ఎంత ట్యూషన్ ఫీజు అయితే అంత ట్యూషన్ ఫీజు మొత్తం ప్రైవేట్ కళాశాలలో అయితే దాదాపు 1,00,000 నుండి 1,50,000 వరకు హాస్టల్ ఫీజు, ఈ ట్యూషన్ ఫీజు కూడా దాదాపు 2 లక్షల వరకు వసూలు చేస్తారు. ఇవన్నీ కలిపి దాదాపు 3.5 లక్షల ప్రైవేట్ కాలేజీలు అయితే ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్కి మొదటి సంవత్సరం పే చేయాల్సి ఉంటుంది. రెండో సంవత్సరం మాత్రం ఆటోమేటిక్గా కొద్దిగా హాస్టల్ ఫీజు మరియు 68,000 లేకపోతే 60,000 మామూలుగా జనరల్గా తీసుకుంటారు. కాబట్టి ఈ అమౌంట్ మాత్రం హాస్టల్కి అడ్వాన్స్ ఎత్తుకొని వెళ్ళండి. గవర్నమెంట్ కళాశాలలో విద్యార్థులు హాస్టల్కి కూడా దాదాపు 20,000, 25,000 వరకు వసూలు చేస్తారు. తర్వాత వచ్చేసి ఈ గవర్నమెంట్ కళాశాలలో ఫీజు కూడా మీరు ఆల్రెడీ నోటిఫికేషన్లో మనం చెప్పున్నాము 12,000 రూపాయలు ఫీజు ఏదో ఇచ్చున్నారు. కాబట్టి ఈ అమౌంట్ మొత్తం మీరు క్యాష్ రూపంలో కానీ లేకపోతే ఆన్లైన్గా కానీ మీ అకౌంట్లో కానీ పెట్టుకుని వెళ్ళండి. మీరు కళాశాలకు వెళ్తే వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం డీడీ తీయమంటే డీడీ కానీ లేకపోతే ఫోన్పే చేయమంటే ఫోన్పే కానీ లేదు ఇంకేదన్నా నెట్ బ్యాంకింగ్ ద్వారా వాళ్ళు ఏదైనా చెప్తే ఆ కళాశాలలో ఏ విధంగా చెప్తే ఆ కళాశాలలో ట్యూషన్ ఫీజు పే చేసి మీరు రిసిప్ట్ తీసుకోవాల్సి ఉంటుంది, అడ్మిషన్ ఆర్డర్ తీసుకోవాల్సి ఉంటుంది. మీ సర్టిఫికేట్లు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినట్లు అది కూడా రిసిప్ట్ ఇస్తారు, అది కూడా మీరు తీసి పెట్టుకోవాల్సి ఉంటుంది. మీ సర్టిఫికేట్లన్నీ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఖచ్చితంగా రిసిప్ట్ తీసుకోవాలి. ఏ సర్టిఫికేట్లు హ్యాండ్ ఓవర్ చేశారో ఆ రిసిప్టు, తర్వాత మీ అడ్మిషన్ ఆర్డర్ కళాశాలలో జాయిన్ అయినట్లు అడ్మిషన్ ఆర్డర్ 2 తీసుకుని అక్నాలెడ్జ్మెంటు మీరు సేఫ్గా భద్రపరచుకోవాలి. మీ ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత మళ్ళీ ఈ సర్టిఫికేట్లన్నీ మనకు కావాలి కాబట్టి ఈ 2 అడ్మిషన్ ఆర్డరు రిసిప్ట్ 2 తీసుకెళ్తే మళ్ళీ మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కోర్సు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇస్తారు. కాబట్టి ఈడ తెలంగాణ రాష్ట్రంలో ఎంత కట్ ఆఫ్ అనేది అయితే మాకైతే తెలియదు, ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే మార్కులు అక్కడ మెన్షన్ చేయలే. కళాశాల వైజు సీట్ అలాట్మెంట్లో ఆంధ్రప్రదేశ్లో అయితే మార్కులు ఇస్తాడు, ర్యాంక్ ఇస్తాడు, ఎక్కడ ఏ కళాశాలలో సీట్ అలాట్మెంట్ ఇస్తాడు. ఈడ కళాశాల వైజు సీట్ అలాట్మెంట్ ఇచ్చాడు కానీ మార్కులు లేకుండా ఏ మార్కుకి ఎక్కడ సీట్ వచ్చింది అనేది మనం ఎలా చెప్పగలము, అవన్నీ ఎలా ఎత్తుక్కోవాలి, ఇదంతా చాలా కష్టమైన పని. కాబట్టి ఈ కట్ ఆఫ్ ఎన్ని మార్కులు ఇస్తున్నారో ఆ భగవంతుడికి ఎరుక. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు చేసే పనులు ఎవరైనా కోర్టులకు వేసి తగిన బుద్ధి చెప్తే కానీ వాళ్ళకి బుద్ధి రాదనేది నా అభిప్రాయం. కాబట్టి ఈ విధమైన నిర్ణయాలతో మార్కులు లేకుండా కళాశాల వైపు సీట్ అలాట్మెంట్ చేస్తున్నారంటే అందులో ఎన్ని లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయో, విద్యార్థులను ఎలా మోసం చేయాలో, ఈ సీట్లు ఎలా అమ్ముకోవాలో అనే దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా జరుగుతున్నాయి. కాకతీయలో జరిగింది కదా, తెలంగాణ రాష్ట్రంలో రెగ్యులర్గా ఎక్కువగా జరుగుతున్నాయి సీట్లు అమ్ముకోవడం. కాబట్టి అది మనం ఏం చేయలేము.
ఎవరైనా కోర్టు కేసులేసి ఇది మంచి పద్ధతి కాదు, ఎవరెవరికి సీట్లు అలాట్మెంట్ చేశారు, మళ్ళీ లిస్టు రిలీజ్ చేయమని కంపల్సరిగా డిమాండ్ చేయాలి. ప్రశ్నిస్తేనే మీ హక్కులు మీకు నెరవేరుతాయని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ జై హింద్.